హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో ఏంటంటే కుబేరా మూవీ ఉంది కదా, ధనుష్ శేఖర్ కమల గారు తీసింది, ధనుష్ హీరోగా. అది మన తెలంగాణలో తీసిరని తెలుసా? అదే మన యాదగిరిగుట్ట యాదాద్రి జిల్లాలో తీసిరని మీకు తెలుసా? ఇదే ఇక్కడ మెట్లబావి అని ఉంటుంది, అక్కడ షూట్ చేసింది అన్నప్పుడు నా వెనక మీకు కనిపిస్తుంది కదా బ్రహ్మంగారి పాదాలలాగా, ఇదే షూట్లో మనం ఉన్నాం అనమాట. తప్పక చూడండి ఈ వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ కొట్టండి. సరే మన వీడియో చూద్దాం పదండి ఫ్రెండ్స్. తిరుపతి ఆ సీన్ తిరుపతిలో షూట్ చేసినప్పుడు ఫస్ట్ రాగానే ఇట్లనే వస్తుంది అనమాట. ఇదే అనమాట అది. చూడండి మీరు ఇక్కడ చూసినట్టయితే పరమశివుడు భిక్షాటన చేస్తున్న ఫోటో ఇది అవ్వబడుతుంది కదా, సేమ్ ఇదే ప్లేస్లో ఫస్ట్ సీను ధనుష్ గారు అడుక్కునేటప్పుడు తీసిన ఫోటో అనమాట. ఇక్కడనే మన ఈ షూట్లో తీసారనమాట. ఇది మన యాదాద్రి భువనగిరి జిల్లా, ఇప్పుడు యాదాద్రి అయింది కదా, అదనమాట. చూడండి కొంచెం పెయింట్ పోయింది కానీ సేమ్ ఇదే లొకేషన్ పైన ఆయన ఒక ముసలాయన ఉంటాడు కదా, మన ధనుష్ని మోటివేషన్ చేసి పంపిస్తాడు, అదే సినిమా ఇదేనమాట. చూడండి ఇదే మెట్లబావి, ఎంత అద్భుతంగా ఉందో. నాగార్జున సారు తర్వాతకి భిక్షగాని కోసం ధనుష్ కోసం వెతుకులాడుతూ మళ్ళీ తిరిగి వస్తారు కదా ఆయనకి ఎప్పుడైతే ముసలాయన మేధస్ చేసి పంపించాడు ఆయన దగ్గరికి వెతుక్కుంటూ వస్తారు కదా, సేమ్ ఇదే ప్లేస్ అనమాట. అది కూడా ఈ ప్లేస్ నుండే చిత్రీకరించారు అనమాట. ఇది మన తెలంగాణలో తీయడం, అది మళ్ళీ యాదాద్రి దగ్గర తీయడం మనకు చాలా అదృష్టం. ఇంత మంచి బావి, ఇంత మంచి స్టెప్ వేలు మనకు ఉన్నందుకు అసలు హ్యాట్సాప్ అని చెప్పాలి. ఈ చూడండి ఇదే లొకేషన్. చూడండి ఫ్రెండ్స్, ఈ బావి పూర్వం ఒక 600 సంవత్సరాల క్రితం తవ్వించి కట్టించిన రాతి బావి అంట, రాతి మెట్ల బావి. చూడండి చుట్టూ రావితే మొత్తం రాళ్ళతో కూడిన మొత్తం పెట్టింది. ఇప్పుడు కొన్ని వాటర్ కూడా ఉన్నాయి, వర్షాలు లేక ఇది నిండలు అవుతాయి. ఈ సందుల మధ్యలో ఏమైందంటే స్టెప్ మధ్యలో అవి వస్తున్నాయి, గడ్డి మొలిసి ఇట్లా ఉందన్నమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇంతవరకు ఇంత మంచి బావి ఇక్కడ ఉంటుందా అనేది ఎవరికి తెలియదు. అక్కడ చూసినట్టే చూడండి, అప్పుడు ఆనాటి ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉందో, డిజైన్ లోపల కూడా బాగున్నాయి. ఇక్కడ కూడా ఒక గుడి కూడా ఉందన్నమాట. ఇక్కడ ప్రతి ఫిబ్రవరి నెలలో బ్రహ్మోత్సవాలు చేస్తారంట స్వామివారికి. మరి ఏదో క్రమేణా ఇక్కడ దొంగతనాలు జరగడం వల్ల ఇక్కడ ఉన్న విగ్రహాలు ఊళ్ళో పెట్టి భద్రపరుస్తారని చెప్పినారు. లొకేషన్ మాత్రం ఇది. ఒకసారి గుళ్ళోకి వెళ్ళి చూద్దాం రండి ఏ విధంగా ఉందో. ఫ్రెండ్స్ ఇదేనమాట మన మెట్లబావి. మన ఎంట్రీ స్టార్ట్ కాగానే ఉంటుంది అనమాట. ఈ విధంగా మండపం ఉంటుంది, మండపం కింద బాగా ఉంటుంది. అక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం పూర్తి లొకేషన్ వచ్చేసి 600 సంవత్సరాల క్రితం నిర్మించిన మెట్లబావి. స్టెప్ వేల కొడితే కూడా వస్తుంది మన గూగుల్ మ్యాప్లో, ఇక్కడికి రావచ్చు. డిస్క్రిప్షన్లో మనం లొకేషన్ కూడా ఇస్తాం, చూసి రావచ్చు ఎవరైనా. అద్భుతం అంటే అద్భుతంగా ఉంది. ఇంకా వర్షాలు బాగా పడి వాటర్ ఉంటే ఇంకా ఏకదమ్ ఉండేదన్నమాట. ఇంత మంచి లొకేషన్ ఇక్కడ మనకు అంత హిట్ అయినటువంటి కుబేరా మూవీని షూట్ తీయడం అసలు తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి యాదాద్రి చాలా పుణ్యం చేసుకుందన్నట్ట. ఈ విధంగా ప్రతి ఒక్క బండరాలు దిగుతూనే ఉండాలన్నమాట. ఇవ్వండి ఈ మండపం యొక్క స్టోన్స్ రాళ్ళు ఏ విధంగా చెక్కారో చూడండి. ఈ యొక్క ఆర్కిటెక్చర్ వచ్చేసి ఆ రోజుల్లో కాలంలో ఇంత శిల్పి నైపుణ్యాలు బాగా చెప్తారు. ఎట్లా అంటే ఎక్సలెంట్ ఉన్నాయి అనమాట. కొంచెం రంగేసి ఇక్కడ ఉండడం జరిగింది. ప్రతి ఫిబ్రవరి నెలలో ఇక్కడ బ్రహ్మోత్సవంలాగా విగ్రహాలు పెట్టి చేస్తారట. ఇది మండపం కింద ఇక్కడ పెడితే ధ్వంసిస్తారంట, అందులోటి దొంగలు పడతారు అని చెప్పేసి ఊళ్ళోనే పెట్టారని చెప్తున్నారు. ఇదండి మన కుబేరా మూవీ ఎంట్రీ స్టార్టింగ్లో ఉన్నటువంటి లొకేషన్. ఇది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది మెట్ల బావి. ఇది ఇంత మంచి అద్భుతం, ఇంత మంచి బావి మెట్ల బావి ఉంటుందని ఎప్పుడు చూడలే. ఇది అనమాట. కాకపోతే ఇక్కడ తీసినామని చెప్పలేరు వాళ్ళు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇది పూర్తి లొకేషన్, ఎవరైనా రావచ్చు. నాకు తెలిసి వాళ్ళు ఇక్కడ బాగానే సెట్ అయ్యడానికి కారణం ఏంటంటే ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరనే ఉంది. అంటే అక్కడికి షిఫ్ట్ అయ్యేసి అమ్మటే వచ్చి
తీసుకొని వెళ్ళిపోయినాను అనుకుంటా. అందుకనే దీన్ని ఎంచుకున్నారు. అందులో ఇక్కడ లొకేషన్ కూడా బాగుంది కాబట్టి శేఖర్ కమ్లా గారు బాగానే ఇక్కడ తీసినందుకు గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇంత చక్కని బావి వెలుగులోకి వస్తుందనంటే చూడండి, చాలా చెత్త చెదారం అట్లనే ఉంటుంది. దీన్ని పునరావాసం చేసుకుంటేనే మనకు పురావస్తు సంపద అనేది మనకు నిలిచి ఉంటుంది. కాబట్టి భావితరాలకు ఇలాంటి ఆర్కిటెక్చర్లు కానీ, ఇలాంటి బావులు కానీ, ఇలాంటి వెనకట వాళ్ళు మనకి ఇచ్చింది ఇదే సంపదని మనం కొంచెం దీన్ని కనుక తోడు ఉండి కొంచెం క్లీన్ చేసుకొని మంచిగా నీట్గా ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఇక్కడ చూసినట్టయితే మనం మండపం మెట్ల బావి ఎదురుగానే పక్క పంటే ఈ విధంగా ఉందన్నమాట. మరి స్నానాలు చేస్తే బట్టలు మార్చుకోవడానికి ఆ రోజుల్లో రాజులు ఇట్లా చేసినారా, లేకపోతే ఇవి ఒక గుహలుగా కట్టేసినారు. చూడండి, ఒక 4-4.5 ఫీట్ల హైటే ఉంది. ఇది లోపల భాగం బాగుంది. అన్నీ రాతి కట్టాలే. ఆ రోజుల్లో ఇట్లా కట్టి ఇచ్చినందుకు మనకి ఇదే సంపదన అనుకోవాలి. ఇప్పుడు ఎవరైనా సరే, యువకులు ఎవరున్నా సరే దీన్ని కొంచెం శుభ్రం చేసుకొని ఈ ఏరియాలో నీట్గా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఫ్రెండ్స్, ఇదేనమాట మన మెట్ల బావి. కుబేర మూవీ ఇక్కడ చిత్రీకరించని చెప్పిన ఇది మొత్తం పూర్తి వ్యూ ఇదనమాట. మెట్ల బావి ఇది మొత్తం స్టోన్ వేల్ రాయి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చూడండి, కొంచెం నీట్గా ఉంచి ఇది కూడా ఒక పర్యాటక చుట్టూ బాగానే ఉన్నది. కాకపోతే పూర్వ వైభవం రావాలని కోరుకుందాం. చాలా చాలా బాగుంది. ఇక అదృష్టం అనుకోవాలి ఇక్కడ షూట్ తీయడం వల్ల. ఎంత బాగుందంటే ఎంత బాగుంది. ఇంకా వందల వేల సంవత్సరాలు అయినా కానీ చెక్కు జరగకుండా కట్టే కట్టడాలు ఇవి. ఎందుకంటే అంత స్టోన్ రాయే కాబట్టి దీన్ని పూర్వీకులు మనకి ఇచ్చారు కాబట్టి దీన్ని కాపాడుకోవాలని కోరుకుందాం. జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, రథం ఇది ఒక 600 సంవత్సరాల క్రితం అన్నట్టుదని. ఇక్కడ ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ ఇంకా సంబంధించిన ఏ ఒక్క దేవుళ్ళు కానీ ఇందులో పెట్టి ఆ రోజు రథోత్సవం చేసి ఊరేగింపిస్తారనమాట. ఇది ఒక రథం. అదే చూడండి ఎంత బాగుందో. గుడికి ఎదురుగానే పెట్టారు, మెట్టబావికి ఎదురుగానే. ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ లాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు కొంచెం డల్ ఉన్నట్టు, అంతా బాగానే ఉంది. చుట్టూ ఫెన్సింగ్ ఉంది. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య వర్షాలు లేక అందరికి కొంచెం గడ్డి మలిసి నీట్గా లేకుంటే అట్లా ఉంది. కానీ వాస్తవానికైతే ఓకే. కొంచెం అందరూ వస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది. ఐరన్తో తయారు చేసినట్టుంది, బాగుంది. ఫ్రెండ్స్, కుబేర మూవీలో ఫస్ట్ సీన్లో బిచ్చగాడు కార్ యాక్సిడెంట్ అయ్యి చనిపోతాడు చూసినా. అప్పుడు తర్వాతకి ఒక డెడ్ బాడీ కూడా దీని కిందనే కాలబెట్టారంట. ఈ బ్రిడ్జ్ కిందనే తలగబెట్టారని చెప్తున్నారు. అదే అండి, రియల్ డెడ్ బాడీ కాదు, మేకప్ చేస్తారు కదా మనిషి రూపంలో. అది కూడా ఇక్కడనే షూట్ చేసి ఇక్కడనే కాల్చివేయడం అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. ఆ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.